Hi friends, welcome back to Telugu Tutorial Tube. ఈ రోజు మనం ఎఫెక్ట్స్ లో పిప్స్ అనే ఎఫెక్ట్ గురించి చూద్దాము. పిప్స్ అంటే ఏం లేదు, పిక్చర్ ఇన్ పిక్చర్ అన్నమాట. PIP అంటే పిక్చర్ ఇన్ పిక్చర్ అనేది ఆప్షన్. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్స్ తీసుకొని చూడండి, ప్రీసెట్స్ లో ఇక్కడ మనకి పిప్స్ అని ఉంది. చూడండి, పిప్స్ లో ఇక్కడ 25 పిప్స్ అని చూడండి, ఇక్కడ 25 LL అని ఉంది. LL అంటే లోయర్ లెఫ్ట్ అని అర్థము, LR అంటే లోయర్ రైట్ అని అర్థము. ఓకే, చూడండి ఇక్కడ నేను LL అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఉంటే చూడండి LL అని వచ్చింది. మళ్ళీ LL స్కేల్ డౌన్ ఫ్రమ్ ఫుల్ అని ఉంది. ఓకే, ఇవేంటనేది చూద్దాము. ఇప్పుడు నేను వీడియోస్ తీసుకున్నాను కదా. ఓకే, ఫస్ట్ ఒక వీడియోని అయితే నేను తీసుకుంటున్నాను. ఓకే ఓకే ఇప్పుడు ఈ రెండో వీడియో ఉంది కదా, రెండో వీడియోని చూడండి ఇలా పెట్టాను. ఓకే, ఇప్పుడు రెండో వీడియో వచ్చింది నాకు. ఈ వీడియోని ఏదైతే నేను సెకండ్ వీడియో తీసుకున్నానో దానికి పిప్స్ అప్లై చేద్దాం. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి చూడండి, పిప్ 25% LL దాన్ని తీసుకొచ్చి ఈ పై దాని మీద పెట్టాను. చూడండి, ఇక్కడ ఏం జరిగింది, నాకు నేను తీసుకున్న సెకండ్ వీడియో ఏదైతే ఉందో అది నాకు 25% తగ్గి లోయర్ లెఫ్ట్కి వచ్చింది. ఓకే, అలాగే ఇక నాకు LL స్కేల్ డౌన్ ఫ్రమ్ ఫుల్. దీన్ని ఏం చేద్దాం, దీన్ని Ctrl Z కొడుతున్నాను, దాన్ని రిమూవ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టాను. ఓకే, ఇది ఫుల్ ఫస్ట్ ప్లే చేస్తున్నాను. చూడండి, అదేంటి సైజు తగ్గుతూ లోయర్ ఒక చైర్ లెఫ్ట్ లోకి వచ్చేస్తుంది అనమాట సైజ్. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడేది మనం చెప్తున్న దాంతో పాటు వెనక దానికి సంబంధించిన ఏదైతే వీడియోని చూపిస్తూ ఉంటామో, సో అలాంటప్పుడు మనం మాట్లాడేది మొత్తం లెఫ్ట్కి వచ్చేసేయాలి, లేదా రైట్కి కావాలనుకుంటే రైట్కి వచ్చేసేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా అది తగ్గుకుంటూ వచ్చేసేసి చిన్నదైపోతుంది. అనుకున్న వీడియో అనేది మనకి డిస్ప్లే అవుతూ ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక్కసారి నేను ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పొజిషన్ని చూడండి, ఆటోమేటిక్గా స్కేలింగ్ చేసేసుకుంటుంది. ఆటోమేటిక్గా ఈ టోగిల్ యానిమేషన్ ఆన్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు ఇక్కడ యానిమేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓకేనా, అది చూడండి, ఇక్కడ మోషన్లో పిప్ అని వచ్చింది. LL స్కేల్ డౌన్ ఫ్రమ్ ఫుల్ ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. అది జస్ట్ మనం అప్లై చేస్తే చాలు. ఓకేనా, అలాగే సైజ్ కూడా దానంతట అదే తగ్గించుకుంటుంది. ఇది తీసుకున్నప్పుడు కూడా సైజు దానంతట అదే తగ్గి ఇక్కడ మొత్తం స్కేల్లో సైజ్ తగ్గి చూపించేస్తుంది అనమాట మనకి. ఓకే, ఇవన్నీ ఇంకా కామన్ అనమాట. స్కేల్ అప్ టు ఫుల్, స్కేల్ అవుట్, స్కేల్ ఇన్, స్పిన్. ఒకసారి చూడండి, ఇక్కడ పోయింది కదా పిప్పు, ఇక్కడ స్పిన్ పెడదాం. ఒకసారి ప్లే చేసి చూడండి, చూస్తే చూడండి స్పిన్ అవుతా వచ్చేసింది ఆల్రెడీ. కనబడుతుంది కదా అక్కడ మీకు, చిన్నగా స్పిన్ అవుతా వచ్చేస్తుంది. ఓకే, అది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇందులో మిగతావన్నీ కామన్. LR అంటే లోయర్ రైట్, తర్వాత UL అని ఉంది. UL అంటే అప్పర్ లెఫ్ట్, UR అంటే అప్పర్ రైట్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ మోషన్ 25% అని ఉంది, అది చూడండి. ఇప్పుడు దీన్ని Ctrl Z అయితే కొట్టేస్తున్నాను, అయిపోయింది. ఇప్పుడు దీనిలో మోషన్లో చూడండి, ఇందులో కూడా ఆప్షన్ LL టు LR, LR టు LL, UL టు UR, UR టు UL ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను 25% LL టు LR కి అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి
చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఉన్నాను, నేను ప్లే కొట్టాను, ఏం చిన్నగా మూవ్ అవుతూ అయితే ఓకేనా. ఓకే, ఈ మనం చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా మోషన్ అదే క్రియేట్ చేస్తుంది, జస్ట్ మీరు అప్లై చేస్తే చాలు. ఓకే, ఇలాంటి ఆప్షన్స్ అని ఇందులో మనకి పిప్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది పిప్ కి సంబంధించిన ఆప్షన్స్ అయితే. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.